శ్రీ వెంకటేశ్వర లీలలు. సూతుడు సౌనకాది మునులకు వెంకటేశ్వర లీలలు చెప్పుట. శ్రీమంతంబగు భారతదేశములో నైమిసారణ్యం చాలా పవిత్రమైనది. సౌనకాది మహామునులందరూ అక్కడే నివసించి తపస్సు చేసుకుంటూ ఉండేవారు. వ్యాస మహాముని వ్రాసిన 18 పురాణాలు సూతముని వల్ల సౌనకుడు మొదలైన మునీశ్వరులు విన్నారు. ఆ పురాణాలు వినే సమయంలో ఒకానొక్కప్పుడు శౌనకుడు మొదలగు వారు సూతమునీశ్వరుని వెంకటేశ్వర అవతార మహిమ చెప్పమని ప్రార్థించారు. సూతముని సంతోషించి వారితో ఇలా అన్నాడు: నాయనలారా, ప్రపంచంలో మానవులందరినీ తరింపజేయుటకు మహావిష్ణువు శ్రీ వెంకటాచలము మీద అవతరించాడు. ఆ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవము. భక్తులకు ఏ బాధలు కలుగనీయక కంటికి రెప్పవలే కాపాడుచుండును. మీరు కోరిన ఈ దివ్య చరిత్ర పరమ పవిత్రమైనది. ఇది విన్నవారికి మోక్షము సులభముగా లభించి జన్మరాహిత్యమగును. పరమ భక్తులైన మీరందరూ భక్తితో వినవలసినది అని చెప్పి సూత మహాముని మనసులో గురువైన వ్యాసుని తలంచెను. వెంటనే కథ విధానమంతా కన్నులకు గట్టినట్లు తెలిసినది. సూత మహాముషి సౌనకుడుకు మొదలైన వారితో ఇలా అన్నాడు: